కలియుగం మూవీ నేనైతే థియేటర్ ఎక్స్పీరియన్స్ మామూలుగా ఫేస్ చేయలేదన్న. ఫోటోగ్రఫీ చూస్తుంటే కనుక అవసరం అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా 100 కోట్లు పెట్టే సినిమాకి ఎంత క్లారిటీ ఉంటుందో ఈ సినిమా ఫోటోగ్రఫీ కూడా అంత క్లారిటీ. విజువల్స్ మెయిన్. రెండో ప్రపంచ యుద్ధం అయిపోయి మూడో ప్రపంచ యుద్ధం జరిగితే కనుక 2026లో మనం ఏ దుస్థితిని ఫేస్ చేస్తామో కల్లో కూడా ఊహించకూడదు. కానీ ఈ సినిమా చూస్తే కనుక ఆకలికి, ఆశకి, బతుక్కి, పోరాటానికి ఎట్లా కొట్టుమిట్టాడాలి. అసలు కొన్ని విజువల్స్ చూస్తుంటే కనుక, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే కనుక, వింటుంటే నాకైతే కనుక మైండ్ బ్లాక్ అయిపోయిందన్న. సినిమా అయితే కనుక క్యాజువల్ చేసే సినిమాలు కాదు. మనం రియల్గా ఫాస్ట్ అనేది మన బ్రెయిన్లో ఉంటే మనం ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి ఇప్పటి నుంచి అనేది ఒక మంచి మెసేజ్ అనేది డైరెక్టర్ ప్రమోద్ గారు ఎక్సలెంట్గా చూపించారన్న. ఇలాంటి సినిమాలు చాలా వేరుగా వస్తాయి. యాక్చువల్గా సోషల్ ఫ్యాంటసీ థ్రిల్లర్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఒక కిస్ట్ అయితే, ఇంటర్వెల్ బ్యాంక్ ఒక కిస్ట్, క్లైమాక్స్ ఎండ్ అయితే కనుక అవసరం అన్న. అంటే పోరాటం అనేది మనం పోరాడితేనే గెలుస్తాం అనే పదానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు వాచబుల్ మూవీ.